నమస్తే, దిస్ ఈజ్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం ఐఎస్ఓ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఐఎస్ఓ ఎలా పనిచేస్తుంది? ఐఎస్ఓ ఎలా పనిచేస్తుంది అని అంటే చూడండి, ఇది వరకు మనం అపేచర్, షటర్ స్పీడ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ రెండు ఏంటి అని అంటే న్యాచురల్ గా లైట్ సెన్సార్ ని తాకడం వల్ల మనకి ఫోటోలో లైట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ న్యాచురల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ గా కెమెరా ద్వారా అప్ చేసుకోవడాన్ని ఐఎస్ఓ అని అంటారు. ఇది సెన్సార్ ద్వారా మనం కెమెరాని లైట్ ని పెంచుకోవడం ద్వారా, అంటే ఐఎస్ఓ అమౌంట్ ని పెంచడం ద్వారా కెమెరాలో ఉన్న సెన్సార్ మీద కొంచెం ఒత్తిడి పడి అప్పుడు మనకి ఆ లైట్ అనేది ఫోటోలో లైట్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం అవుట్డోర్ లో కనుక మనం ఫోటో షూట్ తీస్తున్నాము అని అనుకోండి. అవుట్డోర్ లో ఫోటో షూట్ తీసినప్పుడు ఏంటంటే న్యాచురల్ లైటింగ్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి, డే టైమ్ లో న్యాచురల్ లైటింగ్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి సెన్సార్ మీద డైరెక్ట్ గా న్యాచురల్ లైటింగ్ అనేది పడుతుంది. అప్పుడు మనకి ఐఎస్ఓ పెంచుకోవాల్సిన అవసరం లేదు, కెమెరాలో లైటింగ్ ని కృత్రిమంగా పెంచాల్సిన అవసరం లేదు. ఓకే, అదే మళ్ళీ ఇండోర్ లో ఫోటో షూట్ తీసామని అనుకోండి. ఇండోర్ లో ఫోటో షూట్ తీసినప్పుడు మనకి ఎలాంటి లైటింగ్ లేదు, పెద్దగా లైటింగ్ లేదు అని అనుకోండి. అప్పుడు మనం ఐఎస్ఓని పెంచుకుని తీయాల్సి ఉంటుంది. ఎందుకని? న్యాచురల్ గా లైటింగ్ అనేది రావడం అంత జరగదు కాబట్టి అప్పుడు మనం ఆర్టిఫిషియల్ గా మనం లైటింగ్ అనేది పెంచుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, అవుట్డోర్ లో మనకి ఐఎస్ఓ ఎక్కువ పడదు. ఓకే, చాలా తక్కువ పడుతుంది. అలాగే ఇండోర్ లో మళ్ళీ ఐఎస్ఓ అనేది ఎక్కువ పడడం జరుగుతుంది. ఓకే, ఇది నీడగా ఉన్న చోట మళ్ళీ వేరు విధానాలుగా పడడం అనేది ఐఎస్ఓ సంఖ్య అనేది మారడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అదే మళ్ళీ అవుట్డోర్ గేమ్స్ లోకి వెళ్ళింది అనుకోండి. మనం అవుట్డోర్ లో గేమ్స్ తీస్తున్నాం. అవుట్డోర్ లో గేమ్స్ తీసినప్పుడు మళ్ళీ ఐఎస్ఓ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఎందుకో చెప్పగలరా? ఎందుకనంటే మనం షట్టర్ని పెంచుతాం. షట్టర్ని పెంచినప్పుడు ఏమవుద్ది అని అంటే అది లైట్ అనేది తక్కువగా రావడం జరుగుతుంది. అప్పుడు ఐఎస్ఓని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుంది. షట్టర్ని ఎందుకు పెంచుతాం? సాధారణ గేమ్స్, ఎలాంటి గేమ్స్ ఆడినప్పుడు ఏం జరుగుతుంది? కదలికలు అనేవి చాలా స్పీడ్ గా అనేవి ఉండడం జరుగుతుంది. కదలికలని ఫోటో గానీ వీడియో గానీ బాగా తీయాలి అని అంటే షటర్ స్పీడ్ అనేది మనం పెంచుకోవాల్సి ఉంటుంది. అంతే కదా, కదలికలను మనం స్పీడ్ గా వెళ్ళే వాటిని ఫోటోలు తీయాలన్నా వీడియోలు తీయాలన్నా షటర్ స్పీడ్ ని పెంచుకోవాల్సి వస్తుంది. షటర్ స్పీడ్ ని పెంచుకోవాల్సిన ఐఎస్ఓ అనేది కొంచెం ఎక్కువ పడడం అనేది జరుగుతుంది. ఓకే, షటర్ స్పీడ్ పెంచితే లైటింగ్ అనేది తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఐఎస్ఓ అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఐఎస్ఓ ద్వారా రెండు రకాల ఉపయోగాలు ఉంటాయండి. ఐఎస్ఓ ద్వారా రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి. అదేంటి అని అంటే లైట్ ని పెంచుకోవచ్చు. ఈ లైట్ ని పెంచినప్పుడు ఏమవుద్ది అని అంటే ఐఎస్ఓని పెంచుకున్నప్పుడు లైట్ పెరుగుతుంది. ఓకే, ఐఎస్ఓని పెంచుకున్నప్పుడు ఏమవుద్ది అని అంటే క్వాలిటీ అనేది పడిపోతుంది. ఎందుకు క్వాలిటీ పడిపోద్ది అని అంటే సెన్సార్ మీద ఒత్తిడి పడుతుంది. సెన్సార్ మీద ఒత్తిడి పడినప్పుడు క్వాలిటీ అనేది పడిపోవడం జరుగుతుంది. ఒకసారి ఉదాహరణకి ఒక ఫోటోని చూద్దాం. ఇది క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీరు ఐఎస్ఓ 100 అనేది ఉండడం జరిగింది. ఈ ఐఎస్ఓ 100 ఉన్నప్పుడు మీకు ఎలాంటి నాయిస్ అనేది లేదు. అలాగే ఐఎస్ఓ 200కి వెళ్ళినప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ నాయిస్ అనేది ఉండడం జరుగుతుంది. ఐఎస్ఓ 800కి వచ్చింది. ఐఎస్ఓ 16,000, 32,000, 64,000 అలాగ పెరుగుతూ కొలిది ఒక చిన్న మసకలాగా రావడం అనేది జరుగుతుంది. సో ఇది క్వాలిటీ. అంటే ఫోటోలో మసక మసక వచ్చింది అని అంటే ఫోటోలో క్వాలిటీ అనేది పడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, క్వాలిటీ అనేది పడిపోవడం జరుగుతుంది. సో మనకి నీట్ గా క్వాలిటీ రావాలి అని అంటే ఎంత ఐఎస్ఓ తక్కువ ఉంటే అంత మంచిది. అలాగని క్వాలిటీ కోసమే మొత్తం ఆ ఫోటోని తీసేసి ఐఎస్ఓని బాగా తగ్గించేసి ఫోటో తీసినట్టు అయితే మీకు బ్లాక్ కలర్ లో రావడం జరుగుతుంది. ఐఎస్ఓ అనేది మెయిన్ ఇంపార్టెంటే, కాదని అంటలేదు. చాలా మంది ఏంటంటే 100 లోనే తీయండి, 200 కన్నా తక్కువ తీయండి అని అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఆ ఫోటో కలర్ కి తగ్గట్టుగా తీయాలి, వీలైనంత తక్కువగా ఐఎస్ఓ ఉండేటట్టుగా చూసుకోవాలి. చాలా పెద్ద కెమెరాస్ లో అయితే, కొన్ని హై అండ్ కెమెరాస్ లో అయితే ఐఎస్ఓ అనేది 50 కూడా ఉండడం జరుగుతుంది. సాధారణంగా 100 నుంచి ఐఎస్ఓ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. కెమెరాలో పెద్ద సెన్సార్ ఉంటే గనక మీకు అది ఒత్తిడి అనేది తక్కువగా అవడం జరుగుతుంది. దానికి మీకు ఫోటోలో ఉన్న క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, చిన్న సెన్సార్స్ ఉన్నాయనుకోండి, సాధారణంగానే ఈ ఐఎస్ఓ పెంచుకున్నప్పుడు కానీ తగ్గించుకున్నప్పుడు కానీ ఎక్కువ నాయిస్ అనేది రావడం జరుగుతుంది. అదే పెద్ద సెన్సార్ ఉందనుకోండి, ఐఎస్ఓ కొంచెం పెంచినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది అంత కనబడడం అనేది జరగదు. ఓకే, ఒక ఫోటో చూద్దాం. ఈ ఫోటోలో చూడండి, మీకు ఐఎస్ఓ నాయిస్ అనేది మీకు ఎలాగో క్లారిటీగా తెలుస్తుంది. ఐఎస్ఓ 200 ఉంది, మీకు షార్ప్గా మొత్తం అన్నీ కూడా
రావడం జరిగింది ఒక ఒక ఇమేజ్‌లో. అలాగే ఐఎస్ఓ 3200 ఉండడం జరిగింది. 3200 ఉన్న చోట మీకు మసక అనేది రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మీకు అర్థమవుతుంది క్వాలిటీ అనేది ఐఎస్ఓ పెంచుకునే కొలది క్వాలిటీ అనేది డ్రాప్ అవుతుంది. ఓకే. ఓకే అండి. ఇక్కడ ఫైనల్‌గా మనం ఒక ఇమేజ్ చూద్దాం. ఈ ఇమేజ్‌లో చూడండి మీరు ల్యాండ్‌స్కేప్ ఇమేజ్ అంటే మీకు అక్కడ ఒక బోట్ ఉంది కదా! అది ఒక ల్యాండ్‌స్కేప్ ఇమేజ్. ఈ ల్యాండ్‌స్కేప్ అంటే పూర్తిగా అవుట్‌డోర్‌లో ఉండడం జరిగింది. ఈ అవుట్‌డోర్‌లో ఉన్న ఫోటోకి ఐఎస్ఓ వచ్చి మీకు 100 పడింది. ఓకే. ఆ పక్కన ఒక చిన్న బాబు అనేది ఉండడం జరిగింది. ఆ చిన్న బాబు దగ్గర ఏంటంటే అది అవుట్‌డోరే కాకపోతే ఏంటంటే షాడో మీకు నీడ అనేది పడడం జరుగుతుంది. మేబీ చెట్టు నీడ, మేబీ కొన్ని షాడోస్ అనేవి పడడం జరుగుతుంది. ఆ షాడోస్ పడినప్పుడు ఏమవుతుందంటే అది ఒక 200లో పడింది. కానీ ఇక్కడ మీకు అవుట్‌డోరే ఎలాంటి నీడ గాని, ఎలాంటిది పడడం జరగడం లేదు. అక్కడ ఒక బోట్ అనేది స్పీడ్ బోట్ అనేది వెళ్ళడం జరుగుతుంది కదా! అక్కడ స్పీడ్ బోట్ దగ్గర ఏంటంటే 400 పడింది ఐఎస్ఓ. ఎందుకని? ఆ స్పీడ్ బోట్ అనేది చాలా వేగంగా కదలడం జరుగుతది కాబట్టి అక్కడ షట్టర్ స్పీడ్ అనేది పెంచుతాం. షట్టర్ స్పీడ్ పెంచినప్పుడు మనకి ఐఎస్ఓ అనేది లైటింగ్‌ని పెంచుకోవడం కోసం అక్కడ ఐఎస్ఓ అనేది పెరగడం జరిగిందనమాట. ఓకే. అలాగే ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒకరు వీణ వాయించడం అదే గిటార్ వాయించడం జరుగుతుంది. సో ఆ గిటార్ వాయించిన దగ్గర ఏంటంటే 800 పడడం జరిగింది. అది ఇండోర్‌లో ఉండడం జరిగింది. లైట్ అనేది ఏంటంటే కొంచెం మామూలు నేచురల్ లైట్స్ అంటే బల్బ్స్ అలాంటివన్నమాట. సో అలాంటివి ఉండడం వల్ల ఏంటంటే 800 పడింది. అది మామూలు ఈ స్ట్రోక్స్ లైట్స్ కాదవి. అంటేని మనం వెడ్డింగ్స్‌లో గానీ ఏదైనా ఫోటోగ్రఫీ తీసినప్పుడు ప్రత్యేకించి స్ట్రోక్ లైట్స్ వాడడం జరుగుతది. అలాంటి లైట్స్ కాకుండా మామూలు ఇండోర్ నేచురల్ లైట్స్ వాడినప్పుడు దగ్గరగా 800 పడడం జరిగింది. అలాగే దాని పక్కన ఫోటో మీకు వచ్చి ఒక ప్యాలెస్ ఫోటో ఉండడం జరిగింది. అక్కడొచ్చి మీకు 1600 పడింది. 1600 ఎందుకు పడింది అనంటే అవుట్‌డోర్‌లో ఉండడం జరిగింది. కానీ అది నైట్ అలాగే అది ఓవరాల్‌గా వ్యూ చూసుకుంటే చాలా పెద్దగా ఉండడం జరిగింది. సో అక్కడ ఏంటంటే మనకి 1600 పెడితేనే మనకి అక్కడ వ్యూ అనేది రావడం జరిగింది. ఇమేజ్ అనేది దగ్గరగా రావడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే 32,000 అనేది రావడం జరిగింది. లాస్ట్ ఇమేజ్‌లో ఫిష్ ఉంది కదా! ఆ ఫిష్ ఇమేజ్‌లో 32,000 రావడం జరిగింది. ఎందుకు 32,000 వచ్చిందంటే అది అండర్ వాటర్‌లో ఉండడం జరిగింది. అండర్ వాటర్‌లో ఏంటంటే అసలు కిరణాలు అనేవి సరిగ్గా ఎల్లవు. లైట్ అనేది ఎల్లదు. ఏదో ఒక చిన్న లైట్ అనేది పాస్ అవ్వడం జరుగుతది. కెమెరా నుంచి చిన్న లైట్ ద్వారా పాస్ అవ్వడం 3200 అక్కడ ఐఎస్ఓ పెట్టడం జరిగింది. ఓకే. సో ఇది మనం ఈ చార్ట్‌ను ఉపయోగించి అంటే మనకి ఐఎస్ఓ ఈ విధంగా మనకి వేరు చోట్ల వేరు విధంగా రావడం అనేది జరుగుతుంది. సో లైటింగ్ అనేది పెంచుకోవడానికి ఉపయోగపడడం జరుగుతది. సో మనం లైటింగ్ పెంచిన ఐఎస్ఓ పెరిగే కొలది నేచురల్ గానే మనకి క్వాలిటీ అనేది తగ్గడం జరుగుతది. ఓకే. సో మీకు ఒక చిన్న అవగాహన అనేది రావడం అనేది జరిగిందని నేను ఆశిస్తున్నాను. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్.